అనుకునేటోడు పనోడు అని. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? లేదు. సేవకులను ఎంచుకునే సమయం ఆసన్నమైనది. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. మేము మాస్టర్ గారిని నీతు గారిని సేవకులుగా చేస్తారని అడుగుదాం అనుకుంటున్నాము. 100% చేస్తాము. మీరు తర్వాత ఇబ్బంది పడద్దు. నా స్టైల్ వేరే ఉంటది అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. నా స్టైల్ వేరే ఉంటది. మళ్ళీ తర్వాత మీ స్టైల్ అంటే మీరు చెప్పండి ఎలా ఉంటది? నేను చెప్పను. చేస్తా. చేస్తా. నా స్టైల్ వేరే ఉంటది. మళ్ళీ మీ గేమ్ కి ఎఫెక్ట్ అవ్వద్దు. మీ ఇష్టం. ఏం పిక్కుంటారో పిక్కుండే. రివెంజ్ కదా, రివెంజ్. నోటు దూలు తగ్గించుకోవమ్మా కొద్దిగా. నేనేది ఆలోచించి మాట్లాడు, అందుకే అందరి డబ్బులు తింటాడు. హృదయపూర్వక స్వాగతం. థ్యాంక్ యూ. ఈ లవ్ మ్యాన్షన్ మీకు ఎలా అనిపిస్తోంది? చండాలంగా ఉన్నాయని చెప్తే మీరు ఏం చేయగలుగుతారా? సో ఇందాక మాస్టర్ రివెంజ్ అది అంటే రివెంజ్ అట్లా ఏం మా మైండ్ లో లేదు. మేము చాలా పాజిటివ్. ఓకే. పడుకుంటారు, లేస్తారు, తింటారు, పడు అంతే కదా. మీతో ఎప్పుడు కూర్చోనా? 10 మందిలో కూర్చొని అక్కడ పడుకుంటావు తప్ప ఏం యాక్టివిటీ చేయవు. ఇదిగో మళ్ళీ అదే కేసెట్ అదే డైలాగ్. లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను. పాయింట్ పెట్టబడితే నేను 100 పాయింట్లు పెడతా. రేపు వాళ్ళకి ఏమైనా మోషన్స్ అయినాయి ఏమంటారు? కంపల్సరీగా మాస్టర్ ఏదో చేశాడు అంటాడు. ఈమెకి గేమ్ ఎలా ఆడాలో తెలియట్లేదు. నేను నేర్పిద్దామంటే కూడా కుదరట్లేదు అసలు. ఎందుకంటే ఆమె వింటలేదు. అప్పుడు ప్రాక్టికల్ గా ఉన్నదే చూస్తుంది. మరి అంత కాకరపోతుగడ్లా కనిపిస్తున్నానా? పడద్దు, బాధలు పాడేయద్దు అంటున్నా. ఏం పడేసిన రివెంజ్ అన్న ఓటు రాంగ్. అది నాదొక స్ట్రాటజీ. అది తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. తప్పుగా మాట్లాడుతున్నారు. వీకెండ్ లో మనకు తెలుస్తుంది. వదిలే. నీ మొగుడు 100 మందికి సమాధానం చెప్పినోడు ఆన్సర్స్ రాకుండా మాట్లాడ్డావు. ఏంటి ఇప్పుడు? ఏంటి ఆ బిల్డప్? సో ఫస్ట్ హెల్త్ రెస్పాన్సిబిలిటీ. నీకు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి అని చాలా సార్లు చెప్పాను, కానీ నువ్వు ఎప్పుడు పట్టించుకోలేదు. నాకు కూడా, ఎందుకంటే నీకేమైనా అయితే ఆ ఎఫెక్ట్ నా మీద పడుతుంది కాబట్టి నీ హెల్త్ కన్సర్న్ నాకు ఉంది కాబట్టి ఎప్పుడు చెప్తా ఉంటాను. మనకేమైనా ఎఫెక్ట్ అయితే, మనం పోతే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరుంటారు. అది నా లైఫ్ లో ఆ పిల్ల. నేను ఈ ఫిట్నెస్ విషయంలో ఎలా అదుపు తప్పుతుంటానో, నువ్వు ఫైనాన్షియల్ దాంట్లో అలా అదుపు తప్పుతా ఉంటావు. నువ్వే కదా సిద్ధు బతుకున్నప్పుడే ఖర్చు పెట్టాలి అన్నావు. అంటే అది రామ్ ఒకటే చెప్తూ ఉంటాను, నువ్వు 100 రూపాయలు సంపాదిస్తే అందులో కొంత తీసి ఫ్యూచర్ ప్లానింగ్ అనేది ఉండాలి. అలా ఉండాలి. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా.